హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వెళ్ళకుండా ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే పెద్దపల్లి జిల్లా గురించి చెప్పబోతున్నాను. పెద్దపల్లి జిల్లా అనేది 2016 అక్టోబర్ 12 రోజున ఏర్పాటు చేయడం జరిగింది. దానికంటే ముందు పెద్దపల్లి జిల్లా అనేది కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉండేది. పెద్దపల్లి జిల్లాలో 14 మండలాలు ఉన్నాయి. అదేవిధంగా 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి పెద్దపల్లి, మరొకటి వచ్చేసి మంతిని రెవెన్యూ డివిజన్లుగా ఉన్నాయి. ఇక్కడ 2 బస్ డిపోలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మంతిని, మరొకటి వచ్చేసి గోదావరి బస్ డిపోగా ఉన్నాయి. జిల్లా కేంద్రం అయిన పెద్దపల్లిలో మాత్రం బస్ డిపో లేదు. ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం పెద్దపల్లిలో బస్ డిపో ఏర్పాటు చేయాలని కసరత్తు చేస్తుంది. ఈ జిల్లాలో విద్యా కేంద్రంగా మంతినిలో జేఎన్టీయూ కాలేజ్, అదేవిధంగా పెద్దపల్లిలో ఐటీఐ కాలేజ్ అనేది ఉంది. ఈ జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్గా ఒకటి రామగుండం మరియు మున్సిపాలిటీలుగా 3 ఉన్నాయి. అవి వచ్చేసి సుల్తానాబాద్, పెద్దపల్లి మరియు మంతిని మున్సిపాలిటీలుగా ఉన్నాయి. ఇక్కడ సింగరేణి కాలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. తెలంగాణలో అతి ముఖ్యమైన ఎన్టీపీసీ కూడా ఈ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఈ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ కూడా ప్రారంభించడం జరిగింది. దీనివల్ల మా తెలంగాణలో ఎరువుల కోసం చాలా లబ్ధి పొందుతారు రైతులు. ఈ జిల్లాలో రైల్వే స్టేషన్లు వచ్చేసి ఒకటి పెద్దపల్లి మరియు రామగుండంగా ఉంది. రామగుండం అనేది తెలంగాణలో అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్లు ఒకటి అని చెప్పవచ్చు. ఇక్కడ చాలా ట్రైన్స్ అనేది స్టాప్ ఉంది. ఎందుకంటే ఇది సౌత్కు నార్త్ కలిపే రూట్లో ఉంటుంది కాబట్టి రైల్వే స్టేషన్ చాలా పెద్దదని చెప్పవచ్చు. అదేవిధంగా పెద్దపల్లి రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ మరొకటి చిన్న రైల్వే స్టేషన్గా ఓదెల కూడా రైల్వే స్టేషన్గా ఉంటుంది. మరియు ఇక్కడ ఓదెలలో శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఉంటుంది. తెలంగాణలోనే అతి పురాతనమైన దేవాలయం, ప్రసిద్ధి చెందిన ఆలయం అని చెప్పవచ్చు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే మంతినిలో ఎక్కువ అటవీ ప్రాంతం ఉంటుంది. ఇక జిల్లాలో ప్రాజెక్టులు వచ్చేసి ఒకటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మరియు కాళేశ్వరంలో ముఖ్య భాగం అయిన సుందిళ్ళ, అన్నారం, నంది మేడారం పంప్ హౌస్ అనేది ఈ జిల్లా పరిధిలోకి వస్తాయి. అంటే కాళేశ్వరంలో ఎక్కువ భాగం ఈ జిల్లా ప్రాజెక్టులే ఉంటాయి. ఇక్కడ ఎస్ఆర్ఎస్పి ద్వారా సుమారు ఈ జిల్లాలో 60% పంటలు పండిస్తారు. ఎందుకంటే ఇక్కడ కాకతీయ కెనాల్ అనేది ఈ జిల్లాలో ప్రవేశిస్తుంది కాబట్టి. ఈ జిల్లాలో ఎంతోమంది రాజకీయ నేతలు ఉన్నారు. ఒకడ వచ్చేసి శ్రీపాదరావు. ఈయన ఇక్కడి నుంచి పోటీ చేసి మంత్రి కూడా అయ్యాడు అని చెప్పవచ్చు. మరియు ఇక్కడ ఈయన పేరు మీదనే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే దుద్దిల శ్రీధర్ బాబు కూడా, అంటే శ్రీపాదరావు వాళ్ళ కుమారుడు. ఇక్కడ నుంచి ఆయనే 2 సార్లు మంత్రి కావడం జరిగింది. అంటే తెలంగాణలో ఇప్పుడు శ్రీధర్ బాబు ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ జిల్లాలో చాలా వరకే ఎన్నో బుద్ధిస్ట్ ప్లేసులు ఉన్నాయి. అదొకటి ఏంటంటే ధూళిగట్టలో చాలా పురాతనమైన బుద్ధిస్ట్ స్తూపాలు కూడా ఇక్కడే ఉన్నాయి. అదేవిధంగా సుల్తానాబాద్ దగ్గర చాలా వరకు రైస్ మిల్ అనేటివి చాలా ఉన్నాయి. అంటే తెలంగాణలో అధికంగా రైస్ మిల్ ఉన్న ప్రాంతం కూడా సుల్తానాబాద్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి ఇటీవలనే ఇక్కడ పెద్దపల్లి నుంచి కరీంనగర్ వరకు కూడా రైల్వే లైన్, అంటే పెద్దపల్లి టు నిజామాబాద్ రైల్వే లైన్ కంప్లీట్
అయింది కాబట్టి ఇక్కడ పెద్దపల్లి అనేది జంక్షన్ రైల్వే స్టేషన్గా అయింది. ఇక్కడ చాలా వరకు ఈ ప్రాంతంలో ఎక్కువగా వ్యవసాయం మీదనే జీవనం కొనసాగిస్తారు. ఇక్కడ ఎక్కువగా వరి పండిస్తారు. దాని తర్వాత వచ్చేసి పత్తి పండిస్తారు. ఈ జిల్లాలో అక్షరాస్యత కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. పెద్దపల్లి జిల్లాలో చెప్పాలంటే ఇక్కడ చాలా అందమైన దేవాలయాలు, సింగరేణి అని చాలా ఉంటాయి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ జిల్లాలో తెలంగాణలో అతి చిన్న జిల్లాలో ఒకటి అని చెప్పవచ్చు. ఈ జిల్లా కోసం చాలా వరకు పోరాటాలు చేసి తెలుసుకున్నారు పెద్దపల్లి జిల్లాని. ఈ వీడియో నచ్చినట్లయితే